వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ ఎగ్జామ్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని అలాగే టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతోంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ మీకు కావాల్సిన కోర్సెస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. సో మనం ఈరోజు తెలంగాణ పాలసీస్కి సంబంధించి స్కీమ్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ని గురించి పథకాలను గురించి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసేలాగా లేటెస్ట్ అప్డేట్ తోటి ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. సో ఇందులో మనం ముందుగా డిస్కస్ చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఆరోగ్య బీమాకి సంబంధించిన పథకం గురించి మాట్లాడదాం. మరి తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య బీమాకి సంబంధించి ఏ పథకాన్ని రన్ చేస్తూ ఉంది అని అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం కొత్తగా వచ్చిందా సార్ అని అంటే లేదు, ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ పథకం అనేది అమలవుతూ ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇటీవల కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఎగ్జామినేషన్లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ పథకం, ఈ పథకం కింద పేదలకి బెనిఫిట్ చేసేందుకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని లక్షల మొత్తాన్ని బాధితులకు ఇస్తూ ఉన్నారు ఆరోగ్య బీమాగా అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగితే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది ఇటీవల ఎంత నుంచి ఎంతకు పెంచారు అని అడగవచ్చు, లేదా ఇంతకుముందు ఎంత ఇచ్చేవారు అని అడగవచ్చు. సో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎన్ని హాస్పిటల్స్ ద్వారా అమలవుతుంది, మొత్తం బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగడానికి అవకాశం ఉన్నది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఆన్సర్ చేసేలాగా ఈ పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇస్తా. సో వాటిని గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో మీరు బాగా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే డిసెంబర్ 9, 2024 ఎప్పటి నుంచి అని అంటున్నాం, డిసెంబర్ 9, 2024 నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైతే అనారోగ్యంతో ఉండి హాస్పిటల్స్లో చేరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా లబ్ధి పొందాలని అనుకునేటువంటి వారికి ఇంతకు ముందు అంటే 9 డిసెంబర్ కంటే ముందు 5 లక్షల రూపాయలు ఇక్కడ బీమా ఇచ్చేవారు. ఎంత అని అంటున్నాం, 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. సో మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అంటే ఈ డేట్ నుంచి ఎంత ఇవ్వడం జరుగుతూ ఉంది అని అంటే 10 లక్షల రూపాయలని ఇక్కడ ఆరోగ్య బీమాగా అందించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అని అంటున్నాం, 10 లక్షల రూపాయలని ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పెంచడం జరిగింది. బాధితులు ఎవరైతే అనారోగ్యం పాలై హాస్పిటల్స్లో చేరుతారో వారి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు 10 లక్షల రూపాయల వరకు ఇప్పుడు ప్రభుత్వం భరించబోతా ఉంది. ఇది ఎప్పటి నుంచి అని అంటున్నాం, డిసెంబర్ 9, 2024 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓకే, మరి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎంతమందికి ప్రయోజనం చేకూర్చాలనేది ఈ పథకం ఉద్దేశం, లేదా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. సో ఎంతమందికి దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు తెలంగాణలో అని అంటే తెలంగాణలో బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకి సంబంధించి 90.1 లక్ష ఎంత అని అంటున్నాం, 90.1 లక్షల మందికి ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రయోజనం చేకూరుస్తూ ఉన్నారు. ఎన్ని కుటుంబాలకి అని అంటున్నాం, 90.1 లక్షల కుటుంబాలకి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం భావించడం జరుగుతూ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది అని అంటే 90.1 లక్షల కుటుంబాలకు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇలా చేస్తే ఇది కూడా మీకు రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే,
సో ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మొత్తం 1672 స్పెషాలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి స్పెషాలిటీ సెంటర్స్ ఎన్ని అని అంటారు. స్పెషాలిటీ సెంటర్స్ ఎన్ని అని అంటే ఇక్కడ సెంటర్స్ వచ్చి 1672 స్పెషాలిటీ సెంటర్స్ అనేవి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించడం జరుగుతోంది. సో 32 ప్రత్యేక ఆరోగ్య సేవలు అనేవి వీటి ద్వారా అందించబడుతున్నాయి. ఎన్ని అని అంటున్నాం? 32 ప్రత్యేక ఆరోగ్య సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. సో 32 ప్రత్యేక ఆరోగ్య సేవలు ఎన్ని సెంటర్స్ ద్వారా అందిస్తూ ఉన్నారు అని అంటే 1672 సెంటర్స్ ద్వారా ఈ 32 ప్రత్యేక ఆరోగ్య సేవలను అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనే ఇటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో అమలు చేస్తూ ఉన్నారు అని అంటే 364 ప్రైవేట్ ఆసుపత్రులు, 364 ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా రన్ చేయడం జరుగుతూ ఉంది. ఆసుపత్రుల ద్వారా దీన్ని రన్ చేస్తూ ఉన్నారు అనే ఇటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఆసుపత్రులు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నవి అని అంటే 1406 ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకం కోసం ఇక్కడ పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 2014 నుంచి ఇప్పటి వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య ఎంత అని అంటారు. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి అని అంటున్నాం? 2014 స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే 2024 అనుకోండి. సో ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య ఎంత అని అంటే 20 లక్షల పైనే, 20 లక్షల మంది ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో 20 లక్షల మంది లబ్ధిదారులు ఇక్కడ ఈ పథకంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధి పొందారు అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక ఈ డిసెంబర్ 2023 డిసెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు ఎంత మొత్తంలో లబ్ధిదారులకి అందించడం జరిగింది అని అంటే డిసెంబర్ 2023 అని అంటున్నాం. ఎప్పటి నుంచి? 2023 డిసెంబర్ 9 నుంచి ఎంతమందికి ఇక్కడ లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో? ఎప్పటి వరకు అని అంటున్నాం? 31 అక్టోబర్ వరకు. 2024 అక్టోబర్ 31 వరకు మొత్తం ఎంతమంది లబ్ధి పొందారు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అని అంటే 2,91,173 అని అంటున్నాం. 2,91,173 మంది ఇక్కడ లబ్ధి పొందడం జరిగింది. వీరి కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని అంటే 678.99 కోట్లు అని అంటున్నాం. 678.99 కోట్ల రూపాయలను వీరి కోసం కేటాయించడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలుగా వీటిని గుర్తుంచుకోండి. వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే ఈ అంశాలన్నీ కూడా మీ ఎగ్జామినేషన్ కోసం ఉపయోగపడేటువంటి అంశాలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.